గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులకు కూడా జై శ్రీమన్నారాయణ. అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది. అయితే ఫ్రాడ్కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు. అయితే ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ, అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాశుల వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి, అవలక్షణాలు ఏంటి, వాటి యొక్క స్థితిగతులు ఏంటి, అలానే దశ అంతర్దశలు ఉంటాయి. ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి, వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే కనుక మనకి వారి యొక్క హారోస్కోప్ తెలుస్తుంది. ఏ నక్షత్రము ఏంటి, వారి యొక్క పరిస్థితి ఏంటి, వారు ఎలా ముందుకు వెళ్ళాలి, వాటి పరిహారాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర, ఆస్ట్రాలజర్ దగ్గర, పంతులు గారి దగ్గర ఇలాగ మనం చూపించుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అయితే ఇంకోటి కూడా ఉంటుంది, నామనక్షత్రం. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామనక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు, అలా ఉన్నాయి. అయితే ఏది అయినా, ఏ రూట్ అయినా సరే మనిషికి, ఒక వ్యక్తికి మంచి జరిగేయడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ. అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు అనగానే 9, ఛాయాగ్రహాలు 2. ఛాయాగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు, కేతువు, కుజుడు, ఇలాగా సూర్యుడు, చంద్రుడు, బుద్ధుడు, గురువు, ఇలాగా నవగ్రహాలు 9. ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి. అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి, ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా, ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఏ బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా, ఏం చదువుకోవాలి, అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే పెళ్లి చేసుకునే ముందు కంపాటబిలిటీ అంటారు. భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాటబిలిటీ, ఇద్దరి మధ్యన సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గం మనకు సరిపడిందా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం. అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే కనుక కుజుడు. జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవే, కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది. దాంట్లో ఒకటి కుజుడు. కుజుడు ఏం చేస్తాడు అంటే పెళ్లిలోని కంపాటబిలిటీ, మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు, ఏ రాశిలో నుంచి ఏ రాశి వరకు స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది, ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి, వాటి పరిష్కారం మార్గాలేంటి, ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక ముందుగా మనము రాశులను కనుక చూసినట్లయితే కనుక మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి కుజదోషం ఎలాగ మనం పరిగణనలో తీసుకోవాలి, ఎలా బాధిస్తుంది, ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల మనకి మంచి జరుగుతుంది చూసినట్టయితే కనుక ఇప్పుడు చూసినట్టయితే కనుక ప్రజెంట్ మనకి ఏదైతే కన్యారాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ 13వ తారీఖు 2000 సంవత్సరంలో తులారాశిలోకి సంచరిస్తాడు అనమాట. ఈ యొక్క కన్యారాశిలో సంచరించేటువంటి కుజుడు కాస్త తులారాశిలోకి వచ్చారా, దీనికి ముందు తర్వాత ఎలా ఉంటుందంటే కనుక పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క గోచార ప్రకారంగా కుజుడు కనుక స్వస్థానంలో ఉన్న 2, 4, 6 స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇది కుజు దోషం కింద మనం పరిగణనలో తీసుకుంటాము. అప్పుడు పెళ్లిళ్ళు కానీ లేట్ అవుతుంది కాబట్టి ఈ కుజుని యొక్క దోషం ఏదైతే ఉందో ఈ యొక్క మకర రాశి వారికి ఎక్కువగానే బాధిస్తుంది. అలానే కుజ దోషం ఒకటే కాకుండా రాహుకేతు దోషం కూడా మకర రాశి వారికి ఎక్కువగా బాధిస్తుంది. శుక్ర దోషం కూడా రాహుకేతు వాళ్ళకి ఎక్కువ బాధిస్తుంది. శని భగవాన్ అశుభ దృష్టి కూడా రాహుకేతువులకు ఎక్కువ బాధిస్తుంది. కాబట్టి ఈ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి 2వ స్థానం 3వ స్థానంలో శని భగవాన్ ఉండడం, అలానే కన్యాస్థానం నుంచి తులార స్థానంలోకి ఒక శుక్రుడు కుజుడు అనేది రావడం, సంచరించడం ద్వారా వీరికి ఎన్నడూ లేనటువంటి ఆస్తిపాస్తులు కూడా వీరికి వచ్చే విధానం కనిపిస్తుంది ఎప్పుడు రానటువంటి కాలంలో. ఎందుకంటే కనుక ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఈ యొక్క మకర రాశి మీద కనిపెట్టడం, శని బలంగా ఉన్నాడు అని చెప్పొచ్చు. అలానే ఈ యొక్క రాశి ఏదైతే
కన్యా రాశిలో ఉన్నటువంటి కుజుడు మకర రాశి వారికి మంచి చేస్తాడు. ఎందుకంటే చూపు 4వ స్థానంలో ఉంటుంది కాబట్టి కుజుడిది ఆటోమేటిక్గా మకర రాశి వారికి మంచి చూపు ఉంది కాబట్టి దీని తగ్గట్టుగా రవి భగవానుడు కానివ్వండి, బుధుడు కానివ్వండి, గురువు కానివ్వండి మంచి శుభదృష్టితో ఉన్నటువంటి వారి మకర రాశిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో వెళ్ళాలనుకున్నటువంటి ప్రయాణాలు చేయడం, ఎప్పుడో కొనాలి అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కొనడం ఎందుకు తెలియదు ఆటోమేటిక్గా అలా అయిపోతుంది అనమాట. మనం అనుకోం ఇది ఇవాళ తీసుకుంటాము అని అనుకోం, ఈ పదవి ఇవాళ వస్తుంది అని అనుకోం, ఈ మనం తీసుకున్నటువంటి సినిమా హిట్ అయ్యిద్ది అని అనుకోం, కానీ మనం తెలియకుండా జరిగిపోతుండిద్ది. డబ్బు కూడా అలానే వస్తుంటుంది మకర రాశి వారికి. శని భగవాన్ అశుభదృష్టి ఉంది కదా, ఎలా వస్తుంది? అయితే మన గోచార ప్రకారంగా రవి దశ కానీ, రవి అంతర్దశ కానీ, కుజుడు దశ కానీ, కుజ అంతర్దశ కానీ మనకి మొదలైందా? మకర రాశిలో జన్మించిన వారికి కేతు దశతో మొదలవుతుంది. ఈ కేతు దశ ఉందా? ఏ నక్షత్రం జన్మించారు దాని ప్రకారంగా కేతు దశ చూసుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మనకి మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అలానే మనకి 2వ స్థానంలో రాహువు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క రాహువు కేతువులు వీరికి ఏం చేస్తారయ్యా అంటే కనుక పెళ్లి చేస్తారు. ఎలాంటి అనుకున్నటువంటి జీవిత భాగస్వామిని ఇస్తారు, అనుకున్న సమయానికి పిల్లల్ని ఇస్తారు. అలానే మనకి కుజుడు కూడా మంచి చేస్తాడు. మీకు తగ్గట్టుగా రాహుకేతు దోషం కానీ, అలానే కలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషం కానీ ఏమైనా ఉన్నాయా? ఈ కుజుడు ఎక్కువగా బాధిస్తాడు. బాధించడం ద్వారా మనం పుట్టినప్పుడు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్లో మనం చెప్పినటువంటి ఏదైతే మీకు దశంతదశ నడుస్తున్నాయా, మీ గోచార ప్రకారంగా ఈ దశలో కనుక కుజుడు ఉన్నారా అంటే కనుక మీకు నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా విదేశాలకు వెళ్ళడానికి కానీ, డాక్టర్గా చదువుకునేందుకు కానీ, ఏదైనా యజ్ఞ యాగాలు చేసుకోవడం ద్వారా, అలానే హోమం చేయడం ద్వారా, అలానే పరిహారాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా కూడా మీరు పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా కుజుడు మీకు ఎలా బాధిస్తాడు అంటే కనుక కుజుడు విదేశాలకు వెళ్ళాలంటే విఘ్నాలు కలిగిస్తాడు. సరైనటువంటి చదువులో విఘ్నాలు కలిగిస్తాడు. అంటే చదువుకోవాలని ఆలోచన ఉంటుంది, మైండ్ మాత్రం పనిచేయదు. ఏదో ఒక చెడు వ్యసనాలకు వెళ్ళిపోతారు, చెడు ఫ్రెండ్స్ దొరకటం, వారి ద్వారా వేరే వేరే వ్యసనాలకి యాక్టివిటీస్కి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటే మీ ఇంట్లో ఎవరైనా ఈ రాశి వారు కనుక మకర రాశి వారు కనుక ఉండి మీకు కుజదోషం ఉందా ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళండి. ఆ కుజదోషానికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు అయితే ఖచ్చితంగా వెతకండి. ఆ కుజునికి సంబంధించిన దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు, వ్రతాలు ఏదైనా సరే చేయించుకొని ఉంటే ఆ కుజదోషాన్ని పరిహారం అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి మకర రాశి వారు. లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వారికి గంధాలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటే మకర రాశి వారికి భయపెట్టలేదు. ఉన్న విషయం చెప్తా ఉన్నా, ముందుగా చెప్పడం ద్వారా మీరు జాగ్రత్త పడతారు కాబట్టి ప్రికాషన్స్ ఇస్తా ఉన్నాను. కుజుడి దోషంతో మీకు తొలగేదానికి ప్రత్యేకంగా ఈ రాశి వారికి అయితే రెమెడీ, కుజుడి దోషం తొలగడానికి ఈ రెమెడీ మీరు పాటించండి. ఏంటి ఆ రెమెడీ అంటే కనుక ఇంగువ. ఏదైతే ఇంగు పౌడర్ ఉంటుందో, ఇంగు పౌడరు, మెంతు పౌడరు, ఆవాల పౌడరు, ఈ 3 కూడా చేసుకుని వంట చేసుకునేటువంటి కర్రీస్లో వేసుకొని ఎక్కువ శాతం ఇవన్నీ వాడుకుంటే కనుక ఆ కుజునికి సంబంధించిన దోషం ఏదైతే ఉందో అది కొంతమేర మీకు తగ్గేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఇంకా కూడా మీకు కుజుని యొక్క అశుభ దృష్టి తొలగేందుకు, మీకు వ్యాపార వృద్ధి అయ్యేందుకు, కుజుని వల్ల మీకు కళ్ళలోకి పాములు రావడం, నిద్ర పట్టకపోవడం, ఆందోళన, చిరాకులు రావడం లాంటివి ఏమైనా ఉన్నాయా? భార్యాభర్తల మధ్య సంకేత భావం లేదా? తల్లిదండ్రుల మధ్యన ఇబ్బంది కలుగుతుందా? మిమ్మల్ని అందరూ ఎవరు పట్టించుకోవట్లేదంటే కుజుని యొక్క లోపం. కాబట్టి ఆ కుజునికి పరిహారం చేసుకోవాలి. ఆ పరిహార మార్గం నేను చూపిస్తా ఉన్నాను. చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృష్టవంతులే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా, సుశోధనంగా, బహువిధంగా ఉండేలాగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు ఒకటి చెప్తున్నారు. ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది ఏమిటి? నాగమణి. ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే కనుక ఇది సాలగ్రామంలాగా పూజ చేసుకోవచ్చు. ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు. ఈ సాలగ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే, ధనధాన్యాలు వర్షం కురిసినట్టే, మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే. మీకు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా, మీకు పూర్వీక శాపం, పూర్వీక దోషం, అలానే శుక్రదోషాలు లాంటివి ఏమైనా ఉన్నా, పెళ్లిళ్ళు కాకపోయినా, నిద్ర పట్టకపోయినా, ఆందోళన, బ్లాక్ మ్యాజిక్, హిప్నాటిజం, చేతబడి, ఇలాంటి బాగలముఖి, భానుమతి విద్యలు లాంటివి ఏమైనా జరిగినాయా మీ అందరికీ కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా
ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది. బాలర్ష రోగాలున్నా, దిష్టి దోషాలున్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు. అది ఒక ప్రక్రియ. లేదు ఇంట్లో పూజా మందిరంలో పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకు ఆ దోషాలను కూడా పట్టాపంచలైపోద్ది. కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం. నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి. ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటాపంచలేకపోతాయి. దాంతోపాటు ఈ యొక్క కుజి దోషం ఉన్నవారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం. ఆ దానం ఏంటి? కందులు 1 కిలో, అలానే గోధుమలు 1 కిలో, ఉలవలు 1 కిలో ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకొని రాగి పాత్ర, చెమ్ము, గ్లాసు, తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి. ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి. ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక 6 తీసుకోవాలి. అలానే మనకి సీజన్ వైజ్గా వచ్చేటువంటి రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. మీ సమీప దూరంలో ఎవ్వరు తీసుకోవట్లేదా? ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కుజుడు ఉంటాడు. ఆ కుజుని మీద నమస్కారం చేసుకొని, నాయన నాకేం తెలియదు, నా కుజుడంతా బాధిస్తున్నాడు, కాపాడండి అని చెప్పేసి ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి. ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఓం నమో కుజ ఈశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణం చేయండి. ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి, అంటే స్వామివారి మీద పోయండి. మరొక రెమెడీ, మీరు ప్రతినిత్యం కూడా నవధాన్యాలు అని దొరుకుతాయి మనకి పచారీ షాపుల్లో, పూజ సామాగ్రి షాపుల్లో నవధాన్యాలు అంటే ఇస్తారు. మనం ఇల్లు కట్టుకునేప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం. ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము కూడా నాకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నిటితో పాటు కుజి దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక, నాకు కుజి దోషం సిమ్టమ్స్ ఉన్నాయి అనుకునే వారు నవధాన్యాలు 1 టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి. ఇదొకటి. వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు. గసగసాలను దొరుకుతాయి మనకి. ఆ గసగసాలు ఈ 2 కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు. మరొక రెమెడీ, అలానే ఈ కుజు దోషం బాధిస్తుందన్న వారు, ఏ పనులు ముందుకెళ్ళట్లేదన్న వారు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఏమిటది అంటే మిరియాలు ఉంటాయి, పెప్పర్ అంటారు, బ్లాక్ పెప్పర్ సీడ్, ఇవన్నీ కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి, లేదా హనుమాన్ మందిరంలో కానీ, లేదంటే కార్తికేయ దగ్గర కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడుపున ఒక 2 మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజునికి సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది. ఇవన్నీ కూడా మన కోసమే పరిహారాలు. వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృశ్యం అనేది ఉంటుంది. ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచలు వేసి మీకు అంతా అదృశ్యం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క మేర ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈ రాసుల వారికి మనం చెప్పినటువంటి పరిహార నిమిత్తంగా మనం చూసినట్టయితే కనుక ఈ కుజుడు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక, మీకు ఎక్కడైనా ఊళ్ళల్లో కావచ్చు, వీధుల్లో కావచ్చు, విలేజ్ల్లో కావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో నర్సరీలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవేర్నెస్ పెరిగిపోయింది, నర్సరీలు బాగా ఉన్నాయి. ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ, ఒక వేప చెట్టు కానీ, లేకుంటే కనుక ఒక అరటి మొక్క కానీ తీసుకుని వెళ్ళండి. ఈ మొక్కలు తీసుకుని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి. లేకపోతే కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఉంటే దానికి 9 పోగులు తెల్లదారం తీసుకోండి. 9 పోగులు వేయాలి. ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి. మనం హైట్ ఎంత ఉంటాము? నేను 5'5". అలానే అందరూ అలా ఉండాలని లేదుగా, ఎవరి హైట్ తగ్గట్టు వారు ఉంటారు. వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొటన వేలు నుంచి తల వరకు ఇలా కొలుచుకోవాలి. 9 పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ 9 పోగుల్ని సగం చేయాలి. సగం చేసి దానికి పసుపు, గంధం, అలానే కుంకుమ 3 రాయాలి. ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి. అంటే ఆ మటకి కట్టేసేయండి. కట్టేసి ఆవు పాలు, ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు, కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదిలో పోయండి. అలా చేసి ఆ కర్పూరంతో వెలిగించినటువంటి దీపారాధన కావచ్చు, కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయొచ్చు. ఇలా చేసినందు వలన మనకి ఆ కుజి దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది.
పెళ్లి కానటువంటి వారు పెళ్లి అవుతుంది, భార్యాభర్తలు పెళ్లి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు. కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే, పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా, కుజదోషం బాధిస్తుందా, ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా, ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే, పాలు 1 గ్లాసు, కండ చక్కెర కొంత, తేనె ఒక 2 టీ స్పూన్లు, కుంకుమ పువ్వు ఒక 10 గ్రామ్స్, అలానే మీకు గసగసాల పౌడర్ 1 టీ స్పూను, వీటితో పాటు తుమ్మబంక కానీ బాదం బంక కానీ 1 టీ స్పూను తీసుకొని, వీటితో పాటు ఆవు నెయ్యి, ఆవు పాలు, కిస్మిస్ని గ్రైండర్ పట్టాలి. ఈ గ్రైండర్ పడితే వచ్చేటువంటి పేస్టు, బాదము, జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్టు, ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు, ఈ రావి చెట్టు దగ్గర పాదిలో, రావి చెట్టు మొదట్లో అంటారు కదా, అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేయాలి. సాయంత్రం 5 లోపే ఇది అయిపోవాలి. అంటే ఉదయం సమయం చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా గురువారం రోజున, అందులో ఏకాదశి కానీ ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు కనుక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ, చెట్టును తాకండి, చుట్టూ తిరుగుతూ కనుక ఇవి పోయాలి. దాని తర్వాత ఒక 3 చెంబులు నీళ్లు ఆ పాదులను పోయాలి. పోసేసి దీపారాజన చేయాలి. ఎట్లా? నూనె, ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాజన 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో చేయాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం. కుజదోషం బాధిస్తున్న వారికి ఈ పరిహారం చేసుకోవాలి. దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి. ఇది ఏంటి? కుజదోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి. ఏమిటి అంటే, ఆవుకి ఆకుకూరలు తినిపించడం, ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం. అది ఎలాగా? బెల్లంతో కలిపినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజదోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు, స్క్రీన్ సమస్యలు, ఆస్తమా లాంటి సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు? ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజదోష నివారణ అయితే జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృష్టవంతులని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈ కుజదోషమే ఒక పక్క నుంచి నన్ను బాధిస్తూ ఉంది స్వామి, అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లం తాగడింది, ఇంట్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా? ఇంట్లో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. బయటకైతే ఈగల మూత, అంటే ఇంట్లో ఈగల మూత, బయట పలకల మూత, నాకేంటో 2 ఈగల మూతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా? ఇబ్బంది పడుతున్నారా? వద్దురా బాబు ఈ సంసార జీవితం ఎక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుందా? మీ అందరికీ పరిష్కారం ఉంది. ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది, అలానే మీకు కుజదోషం కూడా బాధిస్తూ ఉంది, అందరూ దూరం అయిపోతున్నారని ఎవరైనా బాధపడుతున్నారా? మీ అందరికీ కూడా పరిష్కార మార్గం, ముందు ఇంటిని చూసుకోండి. అంటే ముందు ఇల్లు చూడండి, తర్వాత ఇల్లాలు చూడండి మన సామెత అన్నట్టుగానే, అది వాస్తవమే, సామెత కాదు. మన పెద్దవాళ్ళు మామూలుగా చెప్పరు కదా. అలానే ఇల్లు చూడాలి, ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి. అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది. మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి. కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటే అంతా ఉంటుంది. కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వద్ద ఉంది. అది ఏంటి అంటే కనుక, ఇదే నాగమణి, సారీ అండి, ఇది గుర్రము నాడ. ఈ గుర్రపు నాడ అంటారు. ఇది అందరికీ తెలిసిందే, గుర్రము నాడ. ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు. ఇలాగా 6 హోల్స్ ఉంటాయి, దానికి కొడతారన్నమాట, మేకులతో కొడతారు కాలికి. లేకపోతే గుర్రము పరిగెత్తలేదు, అది వెళ్ళలేదు అనమాట. ఇలాంటి నాడాలు గుర్రానికి పెడతారు, చెప్పుల్లాగా మనం వేసుకుంటాం కదా, అలా కాలికి పెడతారు. ఈ కాలికి పెట్టి వాడినటువంటి నాడ అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడ ఇది. ఈ నాడాన్ని గనక మనము ఇంటికి పెట్టితే, సింహద్వారం లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా యూ షేప్లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం, కాలసర్ప దోషం, నాగదోషమే కాదు, నవగ్రహాలు ఎలాంటి దోషం కూడా మన ఇంట్లోకి గడప దాటదు. అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసినా, శత్రు బాధలు ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం. అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని, చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా, ఎందుకంటే చేసేటువంటి స్వాములు కూడా ఈ మధ్యన ఎక్కువైపోయినారు. అయితే ఊరికనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా, ఏదో మంత్రం నేర్చుకొని, అలా వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మన గడప దొక్కకుండా ఉండాలంటే కనుక ఈ గుర్రం నాడ నేనేం చేస్తా, ఇలా ఇవ్వను,
దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రోచ్చారణ చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసంటేందుకు ఈ గుర్రపు నాడ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది, ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలానే ఈ గుర్రపు నాడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది. పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్నీ కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ.